నేను డాక్టర్ హారిక స్వరూప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇప్పటివరకు చేసిన వీడియోస్లో అడిగిన డౌట్స్, క్వశ్చన్స్ని అడ్రస్ చేద్దాం. మీకున్న క్వశ్చన్స్ని, డౌట్స్ని #AskDrHarika అని టైప్ చేసి మాకు పంపిస్తే వాటన్నిటికీ మేము సమాధానం చెప్తాం. మేడం, నాకు సాంగ్స్ వినడానికి ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తాను. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇయర్ ఫోన్స్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ కాలం రోజు మొత్తం మీద ఫ్యూ అవర్స్ ఆర్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అట్లా కంటిన్యూస్గా వాడితే కనుక చెవి నొప్పి రావడము, లాంగ్ టర్మ్లో హియరింగ్ లాస్ రావడము, చెవిలో నుంచి గుయ్యమనే శబ్దం రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అందుకనే ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు కూడా ఫర్ అ షార్ట్ డ్యూరేషన్, అంటే మేబీ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కంటే ఎక్కువ వాడకుండా, అండ్ వాడినప్పుడు కూడా వాల్యూమ్ చాలా అంటే అండర్ కంట్రోల్ పెట్టుకుని, లిమిటెడ్గా పెట్టుకుని వినడం, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక అది హామ్ చేయకుండా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఎక్కువ సాంగ్స్ కానీ లేకపోతే ఎక్కువ కాల్స్ కానీ మాట్లాడుతూ ఉంటే మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కాల్ తీసుకున్న ప్రాబబ్లీ బ్రేక్ ఇచ్చి కాసేపు దెన్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. బట్ అదే పనిగా ఫ్యూ అవర్స్ 4 to 5 అవర్స్ కంటిన్యూస్గా ఇట్లా హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ అట్లా వాడుతూ ఉంటే చాలా డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది చెవికి. అండ్ ఆల్సో ఎప్పుడు చాలామంది ట్రాఫిక్లో ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో అలాంటప్పుడు ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటారు జస్ట్ టు పాస్ ద టైం. సో అది చాలా డేంజరస్. ఎందుమూలన అంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ సౌండ్, అంటే మన బయట ఆ ట్రాఫిక్లో చాలా సౌండ్ ఉంటుంది కాబట్టి ఇయర్ ఫోన్ మనం వాల్యూమ్ చాలా ఎక్కువ పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నప్పుడు అది చెవి దగ్గరలో ఉంటుంది కాబట్టి, ఇయర్కి చాలా దగ్గరలో ఇయర్ ఫోన్ అనేది దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం వాడాలి, అది కూడా వాల్యూమ్ చాలా లిమిటెడ్గా పెట్టుకుని వాడాల్సి ఉంటుంది.